పార్టీ మాట్లాడుతుంది. రైట్, ఎస్, కంటిన్యూ చేద్దాం. ఎస్, అమర్నాథ్ రెడ్డి గారు చాలా ప్రశ్నలు అందించారు, ఏం చెప్తారు? అసలు తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా ఏం జరుగుతోంది? మేము ప్రతిదీ సాక్ష్యాలతో సహా చూపించి అడుగుతున్నాం. మీరు అసలు ఏం యాక్షన్ తీసుకుంటుంది? కూటమి ప్రభుత్వం ఏం తీసుకుంటోంది? తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏం తీసుకుంటోంది? ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ప్రతిదానికి సాక్ష్యంతో సహా వీడియోతో సహా బయట పెట్టిన తర్వాత ఇంకా మా ఆరోపణలు మేమే అనుకున్నామంటే ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి, ప్రేమ వీక్షకులకు నమస్తే. చెప్పండి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయ కుట్రకోరంలో కాకుండా హిందూ ధార్మిక సంస్థలు కానీ హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చినప్పుడే రాజకీయాలకు సంబంధం లేనటువంటి బిఆర్ నాయుడు గారిని చైర్మన్ గా చేయడం జరిగింది. అది కూటమి ప్రభుత్వం యొక్క మొదటి మెట్టు. ఈ రోజు ఏదైతే వీళ్ళు చేస్తున్న ఆరోపణలు ఉన్నాయో ఇవన్నీ విజిలెన్స్ అధికారులు వాళ్ళ పనితీరు తిరుమల తిరుపతి దేవస్థానం మీద మాకున్న చిత్తశుద్ధి వల్లనే ఈ అంశాలన్నీ బయటికి రావడం జరిగింది. వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు చేసిన దౌర్భాగ్యాలు, వీళ్ళు చేసిన దుర్మార్గాలు, కల్తీ నెయ్యిని తీసుకొని పోయి భక్తులకు పెట్టిన దాఖలాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్ని వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడా కూడా దానికి సంబంధించి కౌంటర్ చేయలేక ఈ రోజు హిందూ దేవాలయాల గురించి కానీ లేకుంటే టిటిడి పాలకవర్గం మీద కానీ బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉంది. సోదరుడు అంటా ఉన్నాడు ఇవన్నీ కూటమి ప్రభుత్వం చూస్తా ఊరుకుంటే ఇవన్నీ బయటకు వచ్చేటి కాదు కదా. ఈరోజు విజిలెన్స్ ను పటిష్టం చేసి ఈ రోజు టీటీడీలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న తప్పులు కూడా ఎత్తి చూపే ప్రయత్నం చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం. మీలాగా మూసిపెట్టుకొని దాచిపెట్టుకొని ఎప్పుడూ ఉండలేదు కదా. గతంలో 7,000 టికెట్లు అమ్మినారని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈ రోజు బిఆర్ నాయుడు గారు 7,000 టికెట్లు అమ్మినారని చెప్పి సాక్షి ఛానల్లో మాట్లాడారు. ఆయనకు వచ్చిన కోట 50 టికెట్లు. ఆ 50 టికెట్లను కూడా ఆయన అలాట్ చేయకుండా చాలా మంది ప్రజలు సాధారణ భక్తులు అసౌకర్యానికి గురవుతారని చెప్పి ఆయన 50 టికెట్లు కూడా సరిగా అలాట్ చేయడం లేదని చెప్పి ఎవరైతే వచ్చిన విఐపీలు లేకుంటే ఆయనకు తెలిసిన వాళ్ళు కంప్లైంట్ చేస్తా ఉండే పరిస్థితి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి గారు చెప్తే కూడా కొద్దిగా ఎమ్మెల్యేలకు వెసులుబాటు ఇవ్వండి, భక్తులకు కొంచెం విఐపి దర్శనాలు ఎక్కువ కల్పించండి అంటే కూడా ఆయన ఒప్పుకోకుండా లేదు సార్ దీనివల్ల సామాన్య భక్తులకు చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి మాట్లాడిన పరిస్థితి ఉంది. గతంలో ఇదే కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో డేట్ల వారీగా చెప్తే ఒక్కొక్క రోజు 7,000 దర్శనాలు, 5,000 దర్శనాలు, 4,000 దర్శనాలు టికెట్లను అమ్ముకున్న చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది. ఆ నాయకులు ఆ రోజు చైర్మన్ గా చేసిన వాళ్ళకు ఉంది. ఇలాంటి పవిత్రమైన టీటీడీని వీళ్ళు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చి ఈ రోజు రాజకీయంగా వాళ్ళకి ఎలాంటి పాయింట్ లేదు కాబట్టి దీన్ని హిందూ ధార్మిక దేవాలయాలకు లేకుంటే టీటీడీ మీదకు ఆపాదించే ప్రయత్నం చేస్తా ఉంటారు. ఇప్పుడు అంటే అమర్నాథ్ రెడ్డి గారు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కడెక్కడైతే హిందూ దేవాలయాలు ఉన్నాయో వాటన్నిటి మీద దాడులు జరిగిన నేపథ్యంలో ఇదే వీళ్ళ పార్టీకి సంబంధించిన ఒక మంత్రి వచ్చి మాట్లాడతాడు. ఆంజనేయ స్వామి ఎక్కడో ఒక విగ్రహం ధ్వంసం చేస్తే ఆంజనేయ స్వామికి చేయబోతే ఏమైంది అని మాట్లాడిన పరిస్థితి. నోట్లో గుట్కా వేసుకొని పాన్పరాగ్ వేసుకొని ఆయన వచ్చి మీడియా ముందర మాట్లాడి హిందూ దేవాలయాల గురించి కానీ హిందూ దేవుల గురించి కానీ నీచమైన వ్యాఖ్యలు చేస్తా అంటే ప్రజల మనోభావాలు ఎంతగా దెబ్బతిన్నాయో తెలుసు. ఈ రోజు ఎక్కడైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అయింది. దాదాపుగా ఎక్కడైనా హిందూ దేవాలయాల మీద కానీ హిందూ ధార్మిక సంస్థల మీద కానీ ఎలాంటి ఒక్క చిన్న దాడి ఏమన్నా జరిగిందా? వీళ్ళు చేస్తాండే రాద్ధాంతం ఏంటంటే వీళ్ళకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి నోట్లో మాట్లాడడానికి ఏ పాయింట్లు లేవు. ప్రతి ఒక్క పథకం అమలు అవుతా ఉంది. మొన్నటిదాకా తల్లికి వందనం రాలేదన్నారు, తల్లికి వందనం అమలు చేసినాం. తర్వాత మహిళలకు బస్సు రాలేదన్నారు, బస్సు అమలు చేసినాం. దాదాపుగా 90% పథకాలు అమలు అయినాయి. అంటే అమర్నాథ్ రెడ్డి గారు సరే ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు చెప్పింది ఏంటి? మొదటి ప్రక్షాళన ఎక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం, తిరుపతి దేవస్థానం వదలలేదు అని చెప్పారు. అలా కాదు, ఇప్పుడు టీటీడీ చైర్మన్ గారు చెప్పినట్టుగా వైసీపీ నేతలు నిజంగా శ్రీవారి టికెట్ల నిజమే అయితే మరి ఎందుకు ఎంత సంవత్సరం అవుతోంది, ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కేవలం ఆరోపణలు చేయడం వరకు ఆధారాలు లేవు కాబట్టి ఏమి చేయలేదు. మీరు గతంలో డేటా చూసినట్లయితే ఒక రోజు చైర్మన్ ఆఫీస్ నుంచి 7,200 టికెట్లు దర్శనాలు ఇచ్చారండి కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు. ఒక రోజు 5,000 టికెట్లు ఇచ్చారు, ఒక రోజు 4,000 టికెట్లు ఇచ్చారు. మీకు పర్టికులర్ గా డేట్ చెప్పంటే 10/8/2023 3,400 విఐపి టికెట్లు ఒక కరుణాకర్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది ప్రధాన ప్రశ్న. ఎందుకు మరి తీసుకోలేకపోతున్నారు? ఖచ్చితంగా యాక్షన్ అనేది ఉంటుంది. అవి ఎవరు నిజంగా వాళ్ళు భక్తులు ఆ రోజు రావడం జరిగిందో దర్శనానికి, లేదంటే
వీళ్ళు బినామీ పేర్లు పెట్టుకొని చెప్పి ఆ దర్శనాలు అమ్ముకున్నారో కూడా దాని మీద ఖచ్చితమైన ఎంక్వైరీ ఉంటుంది. ఆ విధంగా కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతే తప్ప ఏ రోజు ఒకరోజు తిరుమలకు భార్య సమేతంగా రాని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులు కూడా ఈ మాటలు మాట్లాడితే టీటీడీ పవిత్రతను మేము కాపాడుతామని క్రిస్టియన్లను టీటీడీకి చైర్మన్ గా నియమించిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని. రైట్ కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం వేరే గెస్టులు కూడా తీసుకుని మళ్ళీ వస్తాను. ఒక్క నిమిషం అమర్నాథ్ రెడ్డి గారు. మనతో పాటు జయకర్